నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని పర్యటన, పూడిక తొలగింపు పనుల పరిశీలన. పన్నుల భారం మోపడంపై ఆగ్రహం, మున్సిపల్ కార్యాలయం ఎదుట రేపల్లె వాసుల ధర్నా. ఔదార్యం చాటుకున్న బాలాపూర్ బీజేపీ నేతలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం. జనగామలో పోలీసుల ఆధ్వర్యంలో దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, ఓ వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండల తహసీల్దార్ వసంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు 10,000, కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు, అలాగే ఆక్సిజన్ మరణాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, శివ, సుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్, కేశవరావు, షేక్ ఖాదర్ బాషా, రామకృష్ణ, సాంబశివరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోకుండా నిస్సగ్గుగా రాజకీయాలే ప్రామాణికంగా తీసుకుని ఎన్నికలు జరిపించడం కోసం నానా రకాల యాగాలు చేయటం వల్ల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగినందానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో, ఎవరైతే కరోనా వల్ల నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున 16వ తారీఖు 22వ తారీఖు వరకు ఈ కరోనాకి సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేయమని ఆదేశించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మా నాయకుడు రేపల్లె శాసనసభ్యులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున అన్ని మండల కేంద్రాల్లో కూడా రేపల్లి, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండల కేంద్రాల్లో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు, మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నమాట. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కొన్ని డిమాండ్స్ని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి కోవిడ్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయినటువంటి బాధితులకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా కోవిడ్ కారణం చేత ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద బడుగు వర్గాల ప్రజానికానికి 10,000 రూపాయలు మరి ఉపాధి కింద ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రైవేటు కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయినటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులందరూ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. కరోనా దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రభుత్వం వెంటనే ఎటువంటి మరి ఇది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. కరోనా మృతికి దహన సంస్కారాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఇస్తామని ప్రకటించింది ఆర్భాటంగా. అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క మృతులకు కూడా 15,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి తక్షణమే ఏదైతే ప్రకటన వచ్చిందో, ఏదైతే కరోనా ఉన్నటువంటి సందర్భాల్లో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దహన నిర్మాణ ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేంద్రం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. అదేవిధంగా ఏపీ జర్నలిస్టులను కూడా కరోనా వారియర్స్గా గుర్తించి వారికి బీమా సౌకర్యం 50 లక్షల రూపాయలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విధి నిర్వహణలో చనిపోయినటువంటి పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, అదేవిధంగా ప్రస్తుత కరోనా తీవ్రత, థర్డ్ వేవ్ హెచ్చరిక ఉన్నటువంటి నేపథ్యంలో మరి అదనపు పారిశుద్ధ కార్మికులు కూడా ఏర్పాటు చేసి మరి ఈ పరిశుభ్రతను కాపాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఉంటాం. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో మరి హోటల్స్ లేని సందర్భాల్లో అన్న క్యాంటీన్లు తెరిపించి పేదలందరికీ కూడా మరి మంచి భోజనం అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా మందులు, ఆక్సిజన్ సరఫరాలు, ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించడంలో బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే ఆక్సిజన్ అందక ప్రభుత్వ అసమర్థత వల్ల చనిపోయిన రోగులకి 25 లక్షల ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ
మరి అత్యంత విషయం ఏంటంటే ఆనందయ్య ముందు తయారీ అతను చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో సహకరించాల్సిన ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పై డిమాండ్స్ని రక్షణ. ఇక రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపడాన్ని రేపల్లె వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ మణిలాల్ మాట్లాడుతూ కరోనాతో ఇబ్బందుల పాలైన తమపై భారం మోపడం తగదన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆదర్శ వేదిక కన్వీనర్ కిషోర్, పట్టణంలో పౌర సమాజం సభ్యులు కె ఆశీర్వాదం, భాస్కర్, సురేష్, రాంబాబు, వెంకటేశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన అనంతరం ఇప్పుడు పన్ను పోటు పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నారు. 197, 198 జీవోలు తీసుకొచ్చి ఈ పన్నులు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే తడి చెత్త పొడి చెత్త వీటన్నింటిని వేరు చేస్తూ ఉన్నాము. చెత్తలన్నింటిని కూడా వీటన్నింటిని కూడా మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చెప్పేసి పేరు చెప్తూ ఉన్నారు. ఈరోజు చెత్త పన్ను వేయటం అంటే చాలా దారుణమైన విషయం. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలనే చెత్త పన్ను వేయటము, అట్లానే మంచినీళ్లు డ్రైనేజీ మీద పన్నులు వేయటము, అట్లానే ఇంటి పన్నులు ఇంటి పన్నులు గతంలో నిబంధనల ప్రకారం ఇంటి పన్నులు ఏంటంటే ఇంటి పన్నుల్ని ఆస్తి విలువను బట్టి ఇంటి పన్నులు వేస్తున్నారు. ఈరోజు ఇంటి పన్నుల వ్యవహారం వల్ల మొత్తం ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో ఇంటి పన్నులు పెంచడం చాలా దారుణ విషయము. దీనికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కొత్త సత్యనారాయణ గారు అట్లానే అక్కడక్కడ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు. పెద్దగా పెరగటం లేదు, 15% పెరుగుతూ ఉందని. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా ఉందని పన్నులు మొత్తం మినహాయింపు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు మినహాయింపు పెద్దగా పెరగట్లేదు, 15% పెరుగుతోందంటారు. 15% పెరగటం అని కాదు, రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున పన్నులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం అట్లానే వివిధ సంక్షేమ సంఘాలు ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాయి. ఈ పన్ను పోటీ పెద్ద ఎత్తున పెరిగితే కనుక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అందుకని ఈ పన్నులు తగ్గించాలని చెప్పేసి సంక్షేమ సంఘాలు వీటన్నిటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ ఏడాది మేము పన్నులు పెంచము అని చెప్పేసి మొన్న 1వ తారీఖు నాడు అట్లానే డిసెంబర్ నెలలో 2020లో పెద్ద ఎత్తున పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్లు, పౌర సంక్షేమ సంఘాలు, ఆదర్శ వేదికలు లేదు అసోసియేషన్లు అన్నింటినీ కూడా ఆందోళన చేసి మేము పన్నులు పెంచట్లేదని చెప్పారు. కానీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన అనంతరం ఇప్పుడు పన్ను పోటు పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నారు. 197, 198 జీవోలు తీసుకొచ్చి ఈ పన్నులు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే తడి చెత్త పొడి చెత్త వీటన్నింటిని. చెత్త సేకరణ పన్నును రేపల్లె నియోజకవర్గ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధిష్టానం పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రేపల్లె పట్టణ అధ్యక్షులు సాయి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపల్లె పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. గతంలో కలిసినప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. వచ్చాడు జగన్, పన్నులు పెంచుతున్నాడు జగన్, జనాలకి దూల తీర్చేస్తున్నాడు. ఇంత మీద పన్ను, ఆస్తి మీద పన్ను, భారతీయ జనతా పార్టీ. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్ నల్లగుట్టలోని నాలాల పూడిక తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పర్యటించారు. మట్టికి చాలా సార్ కింద మీకు 1 వీక్ లోపల ఇదంతా మొత్తం రోడ్ ఏమంటే
రెండోది దీని కింద ఏమన్నా కూడా గ్రానైట్ ఉంటుందా మట్టి చెట్టు ఉంటుందా తీసేసి మొత్తం క్లీన్ చేసి ఇమ్మీడియట్గా కావాలి కదా అక్కడ అది క్లీన్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింది సార్ ఇక్కడ క్లీన్ చేస్తే. ఇక బీజేపీ నేతలు ఔదార్యం చాటుకున్నారు. కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన బాలాపూర్ చిన్నారులకు ఆ పార్టీ నేతలు శంకర్రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. 55,000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శంకర్రెడ్డి మాట్లాడుతూ అనాథలైన చిన్నారులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భిక్షపతిచారి, గోవర్ధన్ రెడ్డి, భీమరాజ్, సోమేశ్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎఫ్డీ చేస్తుంది. రెండవది నెలకి ఇంకా స్టైఫండ్ అంటే చదువుకున్నప్పుడు చేతి ఖర్చు కోసం. టూ ద్వారా యావత్తు భారతదేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేసి తెలంగాణ ప్రాంతంలో అందులో ప్రత్యేకించి బాలాపూర్ మండల కేంద్రంలో కరోనా మహమ్మారి వల్ల యావత్తు కుటుంబ పెద్దల్ని కోల్పోయి అనాథలుగా మిగిలినటువంటి చిన్నారులు జయశ్రీ, యశ్వంత్ రెడ్డిలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా అండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మోడీ గారు చిన్నారులకు కేంద్రీయ విద్యాలయంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే దానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చూసుకుంటామన్నారు. ఒక 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా బ్యాంకులో పెట్టబోతూ ఉన్నారు. నెలకి దేశవ్యాప్తంగా సుమారు 650 కుటుంబాలు ఈ విధంగా బలైనవి. వారందరికీ కూడా 10 లక్షల డిపాజిట్లు, స్టైఫండు, చదువు, మళ్ళీ పెద్దయ్యాక ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు, వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే విధంగా జీవోను కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. మేము మా యొక్క నైబర్స్గా సోదరాభావ అనుబంధంతో ఈరోజు నిత్యావసర నెలకు సరిపోయే సరుకులను ఒక 55,000 రూపాయలని నగదుగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు నేను, నా మిత్రులు, మా పార్టీ నాయకులు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఈ సమస్య మాకుంది అని చెప్పి ఒక ఫోన్ కొడితే 24 గంటల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం కానీ మా ద్వారా ఉంటుందని చెప్పి నేను విన్నవించుకుంటూ, ఇలాంటి విపత్కర పరిస్థితి రావడం చాలా బాధాకరం. మేము నరేంద్ర మోడీ గారి ద్వారా, పార్టీ ద్వారా తీవ్ర సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సైబరాబాద్ పోలీసులు సమాజ సేవలో తరిస్తున్నారు. తలసేమియా పీడితుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు మేడ్చల్ సిఐ ప్రవీణ్ రెడ్డి పట్టణంలోని శ్రీ గార్డెన్స్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ రక్తదానంతో ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ రెడ్డి, ఎస్ఐలు రఘురాం, అప్పారావు, శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక 14-15 రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాత వారు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 15 రోజుల తర్వాత వారు రక్తదానం నిరభ్యంతరంగా చేయొచ్చు. వేరువేరు
వైద్యులు కూడా ఆ విధంగా సూచించారు కూడా. సో ఎవరు సందేహించాలని పని లేదు. ఏమైనా వ్యాక్సిన్ వేసుకుని ఉంటే కనుక 14 రోజులు గడిచిన తర్వాత రక్తదానం చేయవచ్చు. జనగామ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు, ఇళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కిరాణా దుకాణాల్లో గుట్కా, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు చేశామని సీఐ తెలిపారు. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో మాకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు జనగామ పట్టణంలో కొన్ని కిరాణా షాపులలో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ శ్రీనివాస్ మరియు మా పిఎస్ఐలు తర్వాత నా సిబ్బంది కూడా అందరం వివిధ కిరాణా షాపులలో తనిఖీ చేయగా జిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఇతని ఇంట్లో కొంత ప్రభుత్వం బ్యాన్ చేసిన గుట్కా సంబంధించింది ఆర్ఆర్, విమ్మక్, రత్న, తర్వాత కేసరి, జర్దా, తర్వాత ఈ బ్లూ బుల్ ఈ సంబంధించిన కొన్ని ఐటమ్స్ దొరకడం జరిగింది. దాదాపుగా అది దాని ఎంఆర్పి రేట్ వచ్చేసి 9,000 వరకు సరుకు దొరికింది. అది ఓపెన్ మార్కెట్లో 20,000 వరకు అమ్ముతాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు రమాదేవి, తర్వాత అబీ బుహారా, తర్వాత సలావుద్దీను, తర్వాత బుక్కరాములు అనే ఈ 4 కిరాణా షాపులలో కూడా వీళ్ళు ఈ ప్రభుత్వ నిషేధ గుట్కాను అమ్ముతారు. వీళ్ళ దగ్గర మొత్తం దాదాపు 4-5 వరకు ఈ విలువ చేసే గుట్కా, మొత్తం దాదాపు 30,000 విలువ చేసే గుట్కాను ప్రభుత్వ నిషేధ గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ జిల్లా సత్యనారాయణ వ్యక్తి దగ్గర పాన్ బార్కు సంబంధించిన ఈ ఒక మసాలా దీన్ని ఈ గుట్కా తయారీలో ఉపయోగిస్తారు. ఇది కూడా 1,00,000 రూపాయలు విలువ చేసే ఈ పాన్ బార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఈ నిషేధిత గుట్కా ఏదైతే పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో దాన్ని మిక్స్ చేసి అమాయకులైన ప్రజలకి ఆరోగ్యంతో ఇతను వ్యాపారం చేస్తుంది. కాబట్టి ఆ 1,00,000 రూపాయల సామాను మొత్తం ఈ 30,000 దాదాపు 1,30,000 విలువ చేసే ఈ సరుకును సీజ్ చేయడం జరిగింది. మరియు ఈ 5 వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యల కోసం కేసు నమోదు చేసి చేస్తున్నాం. ఈ ఏదైతే గుట్కాను నిషేధించిందో దీన్ని సమాచారం ఏదైనా ఉంటే 100 డయల్ కానీ లేదంటే నా పర్సనల్ నెంబర్ కానీ చేసినట్టయితే మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. మన జనగామ పట్టణాన్ని, మన ప్రజల ఆరోగ్యాన్ని ఈ పాడు చేసే ఈ గుట్కాలు మనం పట్టణం నుంచి తరిమివేయాల్సిందే. దానిలో మీ ప్రజలందరూ కూడా, యువకులు కూడా భాగస్వామ్యం అయితే మాకు ఇంకా పూర్తి స్థాయిలో మేము పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బీరేవల్లి రఘు, రైతు బంధు కన్వీనర్ లక్కినేని రఘు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఇస్మాయిల్, కిరణ్, వెంకటరత్నం నాయకులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకి కూడా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనడానికి జూన్లోనే పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు సంబంధించిన చెక్కులు బ్యాంకులు వేయటమే కాకుండా ఆల్రెడీ జీలుగులు, పిల్లి పెసర దానికి సంబంధించిన అన్నీ కూడా రైతులకి అందజేయడం జరిగింది. విత్తనాలు కూడా ఆల్రెడీ అన్ని స్టేషన్స్ కూడా విత్తనాలు వచ్చి ఉన్నాయి. పంట పండిన తర్వాత రైతులందరికీ కూడా ప్రతి గింజ కూడా దేశంలో ఎవరు కొనకపోయినా, ఏ రాష్ట్రం కూడా కొనకపోయినా మన రాష్ట్రం, మన సీఎం గారు ఆధ్వర్యంలో కొనడం జరుగుతాం. ఈ విధంగా దాంతో పాటుగా రైతుకి బీమా పథకం ఏ విధంగా చనిపోయినా సరే ఈ బీమాలో ఉన్న విశేషం ఏంటంటే కారణం ఏదైనా సరే చనిపోతే ఒక్క కుంట ఉన్నా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయలు బీమా ఇస్తూ ఉన్నాం. కాబట్టి అనేకమైన విషయాలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు రైతు బంధు విడుదలైన సందర్భంగా మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా
రైతు నేతంగా ఇప్పుడు రైతులకు సేవ చేసే విధంగా రైతులు అందరూ రైతు ఫ్యామిలీలు ఆనందంగా ఉండాలని, రైతు రాజ్యం రామరాజ్యంగా ఉండాలని ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు పంట వేసే దగ్గర నుంచి పంట మంచిగా పండాలని పిల్లిబెసలు మరియు జీలుగులు విత్తనాలు పంపిణీ కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా పెట్టుబడిగా 10,000 ప్యాకేజీ ఇవ్వటం జరుగుతుంది. మరి అలాగే కొత్తగా 2,81,000 మంది రైతుల్ని ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా కొత్తగా చేర్చడం జరిగింది. మరి మొత్తం 7,500 కోట్లు 2 విడతలుగా 7,500 కోట్లని 1,500 కోట్లుగా ఇవ్వటం జరుగుతుంది. మరియు రైతులకు ప్రతి ఒక్కటి రైతు కళ్ళాలు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, రైతులు క్షమించే విధానంలో కానీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క పండించే విధానంలో కూడా మార్పులు తీసుకురావడానికి రైతు వేదికలు చాలా ఉపయోగపడుతున్నాయి. మరి ప్రతి ఒక్క రైతు వేదికల్లో కూడా ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రైతు పక్షపాత అయిన మన ముఖ్యమంత్రి సీఎం గారు ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో కల్తీ విత్తనాలు అమ్ముతున్న వారిని పట్టుకుని రిమాండ్కి పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 క్వింటాల నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని పట్టుకోవడం జరిగిందని, వాటి విలువ దాదాపు 13 లక్షలు ఉంటుందని తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను కట్టబెట్టుతున్న భూమయ్య, బొడ్డు వినోద్, బొడ్డు శ్రీకాంత్, భూపతి మహేష్, ముద్దెన వెంకటేశ్వర్లు, ముద్దెన లక్ష్మి నలుగురిని పట్టుకుని రిమాండ్కు పంపినట్లు, మిగతా 2 పరాల్లో ఉన్నారని తెలిపారు. ఆ 2ని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్ట్ పెడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవీందర్, పట్టణ సిఐ వెంకటేష్, చందుర్తి సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పూరియస్ సీడ్స్ మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ టీం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీంకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్పూరియస్ సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటి వరకు మనము 2 కేసెస్ చందుర్తిలో పెట్టాము, 1 కేసు రుద్రంగిలో పెట్టాము. మనకు టోటల్ ఇప్పటి వరకు 11 క్వింటాల్స్ 56 kgs స్పూరియస్ కాటన్ సీడ్స్ ని మనం పట్టుకున్నాము. వర్త్ 13 lakhs ఉంది. సో ఈ స్పూరియస్ సీడ్స్ దాంట్లో రీసెంట్ గా మొన్న పెట్టిన దాంట్లో 6 క్వింటాల్ 7 kgs రుద్రంగిలో పట్టుకున్నాం. దాంట్లో అక్యూజ్డ్ 4 ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నారు, రిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, సో వేరే స్టేట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మనం పట్టుకోండి, వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. సో బేసికలీ ఈ స్పూరియస్ సీడ్స్ నుంచి ఎస్పెషల్లీ బీటీ ఇది HG3 కాటన్, HT కాటన్. సో ఈ HT కాటన్ నుంచి మనకు చాలా రిస్క్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ నుంచి దానికి పర్మిషన్స్ లేవు, అప్రూవల్స్ లేవు. సో దాన్ని ఎక్కడనో బయట అమ్మితే దాని మీద మనం క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం. సో దాని నుంచి చాలా హెల్త్ రిస్క్స్ ఉంటుంది. సో మీకు పంట మంచిగా రావచ్చు, బట్ ఫ్యూచర్లో బ్రెయిన్ క్యాన్సర్, మిస్క్యారేజెస్, హార్మోనల్ చేంజెస్, థైరాయిడ్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడడం, ఆల్జైమర్స్ డిజీజ్, అట్లనే 6 months వరకు అది మీరు ఆ ఫీల్డ్ లో పెట్టిన దాంట్లో 6 months వరకు ఆ టాక్సిన్స్ ఉంటుంది. ఆ 6 months వరకు మీరు వేరే ఏ క్రాప్ కూడా గ్రో చేయడానికి రాదు. సో ఫార్మర్స్ అందరూ కూడా మనతోని కోఆపరేట్ చేయాలి. ఫార్మర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీని గురించి దాన్ని మనకి ఇవ్వాలి. సో ఫార్మర్స్ ఎవరైనా ఆల్రెడీ కొన్ని ఉంటే దాన్ని ఫార్మర్స్ ని మనం అక్యూజ్ గా మనము ట్రీట్ చేయము. సో వాళ్ళు మనకు డైరెక్ట్ గా వచ్చి ఈవెన్ వాళ్ళు కొన్ని ఉంటే కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో అందరూ ఫార్మర్స్ ఎవరినో ఈ కాటన్ సీడ్స్, స్పూరియస్ కాటన్ సీడ్స్ యూజ్ చేస్తుంటే దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అట్లానే మనం ఇంకా పాత అఫెండర్స్ 5 years నుంచి ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలోనే కాకుండా సరౌండింగ్ జిల్లాల అన్ని అఫెండర్స్ మీద కూడా మనం నిఘా పెట్టాము. సో వాళ్ళు కూడా ఏమైనా ఇట్లాంటి ఇలీగల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. అట్లానే రిపీటెడ్. ఇక ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది సొంత ఆటో, ట్యాక్సీ కలిగిన డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, వాహన మరమ్మతుల కొరకు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా డ్రైవర్ సోదరులతో కలిసి మహిళలు సందడి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆటోను నడిపారు.
కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాబస చోటు చేసుకుంది. జెడ్పీ చైర్మన్ విజయకు ఎంపీపీ పావన్కి మధ్య వాగ్వివాదం నెలకొంది. తన అధ్యక్షతన కాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే ముందే ఎంపీపీ వాగ్వివాదానికి దిగారు. రవిశంకరన్న మరియు రవీంద్రన్న మరి ఎదురుపై కూర్చున్న ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులకి తమ్ముళ్ళకి వందనాలు చేస్తున్నాను. 1,89,20,924 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పెద్దన్న పాత్రలో ఈ చెక్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని పర్యటన, ఊడిక తొలగింపు పనుల పరిశీలన. పన్నుల భారం మోపడంపై ఆగ్రహం, మున్సిపల్ కార్యాలయం ఎదుట రేపల్లె వాసుల ధర్నా. ఔదార్యం చాటుకున్న బాలాపూర్ బీజేపీ నేతలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం. జనగామలో పోలీసుల ఆధ్వర్యంలో దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, ఒక వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.